మార్కాపురం జిల్లా దోర్నాల మండలం పెద్దబొమ్మలాపురంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రామంలో 40 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పెద్దబొమ్మలాపురం గండి చెరువు నుండి వెన్నా పాపిరెడ్డి చెరువుకు సప్లై ఛానల్ ద్వారా నీటిని విడుదల చేశారు. దీంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. అనంతరం గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం మరియు ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణాలకు భూమి పూజలు చేసి శంకుస్థాపనలు చేశారు. గండి చెరువు ద్వారా విడుదల చేసిన నీటికి జలహారతి ఇచ్చి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నీటి సమస్యకు పరిష్కారం లభించడంతో రైతులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న గూడూరి ఎరిక్షన్ బాబు రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ తాను ఓడిపోయినప్పటికీ గ్రామంలో ఎన్నో ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించి నీటిని అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ శుభ సందర్భంలో గ్రామస్తుల ఆనందం తన ఓటమి బాధను కూడా అధిగమించిందన్నారు. ఈ సంవత్సరమే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తామన్నారు. ఇవాళ తన జీవితంలో మర్చిపోలేని రోజు అని గూడూరి ఎరిక్షన్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మూడు అయినా ఐదైనా ఐదైనా సైతానామాని అప్పటి సునియాదపి శశివర్ణం చతుర్భుజం ప్రసన్నమహాగణాసురే సర్వాత్మసాది పురుషం జాతమ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం. నా జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా పర్వాలేదు, కానీ నా జీవితంలో మరుపురాని రోజు ఏదైనా ఉందంటే ఈరోజు ఈ గ్రామానికి నీళ్ళు ఇచ్చినటువంటి సంతోషం ఓడిపోయిన బాధను కూడా అధిగమించింది. చాలు ఈ జీవితానికి. ఎంతోమంది రాజకీయ పార్టీలు వస్తాయి, రాజకీయ నాయకులు వస్తారు. అయితే రాజకీయాల్లో ఉండే నాయకులకు నేను ఒకటి విన్నవించుకోదలుచుకున్నా. ఏ పార్టీ అయినా సరే ముందుగా మనం ప్రజల అవసరాలు, గ్రామాల అవసరాలు గుర్తించి ఏదైతే అనాదిగా ఉన్నటువంటి
పూర్వకాలం నుంచి ఏదైతే ప్రజలు ఆశిస్తున్నారో దాన్ని గుర్తించి చేయటమే రాజకీయ నాయకుడు ముఖ్య లక్షణం అని అది నేర్చుకోవాలని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకొక విషయం, ఈరోజు మనం జలజీవన మిషన్ ద్వారా మన నియోజకవర్గంలో దగ్గర 170 కోట్ల రూపాయలతోటి ప్రతి ఇంటికి పరిశుద్ధమైన జలాన్ని ఇవ్వాలని ఈరోజు మనం గ్రామాలలో ఓవర్ హెడ్ ట్యాంక్స్ నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. మీకు ఈరోజు చెరువు నీళ్ళే కాదు, ఈరోజు ఇప్పుడు నేను 20 లక్షలతో శంకుస్థాపన చేసినటువంటిది ప్రతి ఇంటికి శుద్ధి నీరు ఇవ్వటానికి ఈరోజు ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. ఇంకా ఒకటి, హాస్పిటల్ నిర్మాణం, దానికి కూడా 40 లక్షల రూపాయలతోటి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని గ్రామంలో మనం చేసుకున్నాం. చాలా సంతోషం. ప్రభుత్వానికి నివేదిక పంపితే రైతుల్లో ఉన్నటువంటి మనసుల్లో హృదయాల్లో 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతుల యొక్క మనోభావాలను గుర్తించి క్రోడీకరించి 2026-27 బడ్జెట్లో రైతాంగ అధికారుల్ని ముఖ్యమంత్రి శ్రీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.